తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిషోర్, ఎస్ మురళి, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అర్హులందరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించుకున్న వారంతా కాకినాడ సంజయ్ నగర్ లో మంగళవారం సామూహిక గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, కాకినాడ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి సమీపంలో ప్రజలకు పట్టాలిచ్చారని, అక్కడికి వెళ్లేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు అర్బన్లో పేదవాడికి ఇల్లు ప్రారంభించుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు కట్టుకున్నారు వీళ్ళు పేదవాడు. చూసా ఈ ప్రాంతం అంతా కూడా మీరు గతంలో పూలే గారు కాలనీ అని చెప్పి మనమే ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చాం, కానీ ఇల్లు కట్టుకోలేకపోయారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొన్ని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో కట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పేదవాడికి ఇల్లు కట్టలేకపోయిందండి. ఏదో తూతూ మంత్రంగా చేసింది తప్ప, జగనన్న కాలనీలను తప్ప, జగనన్న ఊర్లను తప్ప, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప సరైన ప్రదేశాలను సెలెక్ట్ చేయలేకపోయారు. ఆ రోజున చూస్తే మీకు తెలుసు, కాకినాడ నగరంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ పక్కనే మీరు చూడండి కనిపిస్తుంది, కిట్కు ఇల్లులు కట్టాము మేము. బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగున్నాయి, కొన్ని స్టార్ట్ చేసాం, అన్నీ అలాగున్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు అక్కడికి. వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. పేదవాడి కోసం ఆలోచించలేదు, ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈరోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ జిల్లా కొవ్వూరులో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు గ్రామంలో స్వచ్ఛ భారత్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో జనసేన గ్రామ అధ్యక్షులు ముమ్మిడి వెంకటరావు, బుజ్జి, నాయకులు, గ్రామ సచివాలయం కార్యదర్శి, సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో తిరుగుతూ స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, బీజేపీ నాయకులు పెండం సత్యనారాయణ, బాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిగడ, ప్రతి రోడ్డు గడ శుభ్రతగా ఉంచాలని మోడీ గారి సూచనల మేరకు ఈరోజు కొవ్వూరు గ్రామంలో ప్రతి వీధికి వెళ్ళి పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు పొడి చెత్త, తడి చెత్త ఉంది, అది పచ్చంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వేరువేరుగా ఇవ్వమని ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గౌరవులైన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారు, మన రూరల్ శాసనసభ్యులు గౌరవులైన శ్రీ పంతో నానాజీ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామం కూడా
ఇలాగే పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమం మోడీ గారు పెట్టినందుకు ఆయనకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెప్టెంబర్ 17 మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలన్నీ కూడా అని చెప్పడం కూడా కోసం ఈరోజు కొవ్వూరు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఇది అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుంచి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గోన సంచితో తయారు చేసిన ప్యాంట్ ధర అక్షరాల 60,000 రూపాయలు. మేము చెప్పింది మీరు విన్నది రెండు నిజమే. అవును, గోన సంచితో ఓ డిజైనర్ పలాజో ప్యాంట్ తయారు చేశారు. ఈ ప్యాంట్ ను ఓ షాపింగ్ మాల్ డిస్ప్లేలో ఉంచారు. మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ ప్యాంట్ ధర అక్షరాల 60,000. ఈ ప్యాంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాణిపాకంలో వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు. అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి. శరవేగంగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద పడవల తొలగింపు. ఒక పడవను బయటకు తీసిన అధికారులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.